కామారెడ్డి జల దిగ్బంధంలో చిక్కుకుంది. జిల్లాను నలుదిక్కులా వరద ముట్టడించింది. ఎటు చూసినా భయంకర దృశ్యాలు. చాలా చోట్ల రహదారులు కొట్టుకుపోయాయి. చెరువుల కట్టలు కూడా తెగడంతో రహదారులపై నుంచి ఉధృతంగా వరద ప్రవహిస్తోంది. ప్రజలు బయటకు వెళ్ళలేని పరిస్థితి. దీంతో కామారెడ్డికి మరొక 2 రోజులు భారీ వర్షాలు ఉండే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. దీంతో ప్రభుత్వం కూడా సెలవులు ప్రకటించింది. అన్ని ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్లకు సెలవులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో డీఈఓ అనౌన్స్ చేశారు. ఇప్పటికే వరదలతో ఇవాళ సెలవు ప్రకటించారు డీఈఓ. మరొక 2 రోజులు ఉండే అవకాశం ఉండడంతో స్కూళ్లకు ప్రభుత్వం సెలవులు పొడిగించింది. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోబోతోంది. మొత్తం మీద భారీ వర్షాలతో కామారెడ్డి అయితే అతలాకుతలమైన పరిస్థితి. చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా కామారెడ్డి పట్టణంతో పాటు కామారెడ్డి జిల్లా అంతా కూడా పూర్తిగా జనజీవనం స్తంభించిపోయింది. కామారెడ్డి ఏరియా అంతా కూడా అస్తవ్యస్తమైన పరిస్థితి మనకు కనబడతా ఉంది. భారీ వర్షాలతో ఒక్కసారిగా కుంభవృష్టితో కామారెడ్డి అంతా కూడా పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కున్న పరిస్థితి కనబడుతోంది. అతి భారీ వర్షాలు మూలంగా మరొక 2 రోజులు విద్యాసంస్థలకైతే సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. ఇంకా ఈ నేపథ్యంలో ఇక మరొక 2-3 గంటల్లో జగిత్యాల నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయనే హెచ్చరికల నేపథ్యంలో అటు అధికారులు కూడా అప్రమత్తమైన పరిస్థితి కనబడుతోంది. గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీస్తాయని అధికారులు చెప్తున్నారు. ఈ మేరకు 2 జిల్లాలకు కూడా అధికారులు అలర్ట్ జారీ చేశారు. ఇటు హనుమకొండ, కామారెడ్డి, కరీంనగర్తో పాటు మేడ్చల్, మల్కాజ్గిరి, మెదక్, నిర్మల్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్ జిల్లాలో కూడా మళ్ళీ భారీ వర్షాలకు ఛాన్స్ ఉంది. ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అలాగే ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జనగాం, ఖమ్మం, కొమరం భీం, ఆసిఫాబాద్, మహబాద్, ములుగు, నల్గొండ, రంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, యాదాద్రి జిల్లాల్లో భారీ వర్షాలకు కూడా ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. మీరు చూస్తున్న దృశ్యాలు కామారెడ్డి పట్టణానికి సంబంధించి. కామారెడ్డిలో పూర్తిగా జనజీవనం అయితే స్తంభించిపోయింది. కామారెడ్డి టౌన్లోని హౌసింగ్ బోర్డు కాలనీ అంతా కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి. ఆల్ టైమ్ రికార్డ్ 48 గంటల్లో 65 సెంటీమీటర్ల వర్షపాతం కామారెడ్డి ప్రాంతంలో నమోదైంది. ఒక అరగొండలోనే 42 సెంటీమీటర్ల రికార్డు వర్షపాతం నమోదైంది. ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో దాదాపు 42 సెంటీమీటర్ల వర్షపాతం అంటే అది మామూలు విషయం కాదు. దాదాపు 9-10 సెంటీమీటర్ల వర్షం కురిస్తేనే చెరువుల నుండి వాగులు వంకలు పొంగిపొర్లే పరిస్థితి. అలాంటిది అందుకు దాదాపు 4 రెట్లు ఎక్కువ అంటే 42 సెంటీమీటర్ల వర్షపాతం అంటే అది కుంభవృష్టి అని చెప్పాలి. ఈ 4-5 గంటల పాటు కామారెడ్డి ప్రాంతంలో కురిసిన కుంభవృష్టితో ఒక్కసారిగా జాతీయ రహదారిపై ఉన్నటువంటి బ్రిడ్జులన్నీ కూడా పొంగి పొరులుతున్నాయి. దీంతో జాతీయ రహదారిని మూసివేశారు. అలాగే కామారెడ్డి పట్టణాన్ని వరద ముంచెత్తింది. కామారెడ్డి పట్టణంలో భారీ వాహనాలు కొట్టుకుపోయాయి, పశువులు కొట్టుకుపోయాయి. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా, అలాగే కామారెడ్డి, ఎల్లారెడ్డి, మాచారెడ్డి, దోమకొండ, అలాగే గంభీరావుపేట ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడ్డాయి. దీంతో ఒక్కసారిగా వరదలకు అతలాకుతలమైన పరిస్థితి. మీరు చూస్తున్న దృశ్యాలు పశువులు మేపడానికి వెళ్ళిన పశువుల కాపర్లు, అలాగే పశువులు కూడా ఒక్కసారిగా వాగులు వంకలు పొంగి పొర్లుతుండడంతో మధ్యలో ఉన్నటువంటి డెల్టా ప్రాంతంలో బిక్కుబిక్కుమంటూ చలికి అలాగే వానకు తడుస్తూ చలికి వణుకుతూ పశువులు అక్కడ ఏ రకంగా మూగ జీవాలు అక్కడ నరక యాతన అనుభవిస్తున్నాయి. ఆ దృశ్యాలు చూడొచ్చు. వాటితో పాటు వాటిని మేపేందుకు వెళ్ళిన పశువుల కాపర్లు కూడా మధ్యలోనే చిక్కుకున్నారు. మనం ఆ సర్కిల్లో చూస్తున్నాం. చాలా వరకు ఆ పశువులన్నీ కూడా నీళ్లలో చిక్కుకున్నాయి. ఆ నీళ్లలో చాలా వరకు పశువులు కొట్టుకుపోయాయి, కానీ కొంతవరకు ఉండగలిగాయి. వరద ప్రవాహం పెరగడంతో ఆ సర్కిల్లో ఉన్న పశువుల్లో కొన్ని కొట్టుకుపోయినట్టుగా కూడా మనకు తెలుస్తోంది. ఈ భారీ వరద ఉధృతి ఒక్కసారిగా కామారెడ్డి ప్రాంతాన్ని అతలకుతలం చేసింది. ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మానేరువాగు కూడా ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో ఆ ప్రాంతంలో కూడా భారీ వరదలతో ఒక్కసారిగా జనజీవనం స్తంభించిపోయింది. ఇదిగో ఈ దృశ్యాలు చూస్తున్నారుగా, భారీ వాహనాలు, కార్లు నీళ్లలో కొట్టుకుపోయాయి. కొంతమంది పొంగి పొరుతున్న వాగులు వంకలు దాటడానికి దుస్సాహసం చేస్తూ కార్లలోనే దాటే ప్రయత్నం చేసి కొట్టుకుపోయిన దృశ్యాలు కూడా మనకు కనబడ్డాయి. దయచేసి ఒక విషయం ఆలోచించండి. వాగులు వంకలు పొంగి పొరుతుంటే మొండి ధైర్యం చేసి కార్లలో దాటుదామని కనుక ప్రయత్నిస్తే మీరు గల్లంతయ్యే అవకాశం ఉంది. ఈ విషయాలు మీకు ముందే హెచ్చరికలు జారీ చేసినప్పటికీ పెడచెవిన పెట్టి కనుక వాగులు అలాగే వరద ఉధృతున్న ప్రాంతాల నుంచి
అక్కడ నుంచి దాటాలని ప్రయత్నిస్తే కనుక ఇక మీకు ఎవరు చెప్పరు. ఎందుకంటే చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి. మిమ్మల్ని రెస్క్యూ చేయడానికి కూడా అధికారులు వచ్చేలోపే మీరు గల్లంత అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి దయచేసి అలాంటి దుస్సాహసానికి మొండి ధైర్యానికి ఒడిగట్టకండి, జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఇదిగో ఆ దృశ్యాలు చూడండి. భారీ రోడ్లన్నీ కూడా గండ్లు పడి కొట్టుకుపోయినాయి. కొన్ని మీటర్ల మేర లోతులోకి గండ్లు పడి కొట్టుకుపోతున్నాయి. ఆ నీళ్ళంతా కూడా అక్కడి నుంచి వెళ్తున్న దృశ్యాలు. గ్రామీణ ప్రాంతాలకు రాకపోకలన్నీ కూడా పూర్తిగా కట్టయ్యాయి. ఇక మెదక్ రామాయంపేట ప్రాంతం కూడా అదే పరిస్థితి. మెదక్ రామాయంపేట ప్రాంతం అంతా కూడా పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుంది. రామాయంపేట నుంచి మొదలు పెట్టింది నిజామాబాద్ వరకు జాతీయ హైవే అంతా కూడా పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకుంది. బిక్కనూరు దగ్గర కూడా బ్రిడ్జ్ ప్రాంతం, అలాగే బైపాస్ ప్రాంతంలో కూడా భారీగా వరద సంభవించింది. ఇక కామారెడ్డి ఏరియాలో అయితే పూర్తిగా హౌసింగ్ బోర్డు కాలనీతో పాటు మరికొన్ని ప్రాంతాలన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కున్నాయి. ఇదిగో చూస్తున్నారుగా, ఒక కారు పూర్తిగా నీటిలో చిక్కుకొని కొట్టుకు వచ్చి అక్కడ భారీ చెట్లు విరిగిపడి అలాగే చెత్తలో కూరుకుపోయి ఆ కారు ఎలా డ్యామేజ్ అయిందో చూసారు కదా. ఊరవతలకి కొట్టుకుపోయి వచ్చింది. ఎక్కడో వరద ప్రవాహంలో వాగులో కొట్టుకుపోయి వచ్చారు. ఒక్కసారి అక్కడ ఆ స్పాట్ దృశ్యాలు విందాం. ఈ రోడ్ కూడా ముఖ్యంగా మెదక్ కామారెడ్డి జిల్లాలను వర్షం ముంచెత్తింది. రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. కుండపోత వానతో మెదక్ కామారెడ్డి జిల్లాలు జలమయమయ్యాయి. గ్రామాలే పూర్తిగా జల దిగ్బంధం కావడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారు. అలాగే పట్టణాలు కూడా పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కున్న పరిస్థితి. మరోవైపు కామారెడ్డి మెదక్ జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువులు, కాలువలు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా పోచంపాడు, అలాగే నిజాం సాగర్ ప్రాజెక్టు, మరోవైపు సింగూరు ప్రాజెక్టు కూడా పూర్తిగా నిండి దిగువకు నీరు వెళ్తుంది. అలాగే మానేరు, ఇక ఈ ప్రాంతాల్లో భారీగా వరద ప్రవాహం చోటు చేసుకున్న పరిస్థితి. అలాగే అటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కూడా, కడెం ప్రాజెక్టు కూడా భారీ జలకలను సంతరించుకుంది. పూర్తిగా దిగువకు నీటిని వదులుతున్న పరిస్థితి. ఇక ఈ క్రమంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో రెస్క్యూ టీంతో ప్రస్తుతం పోలీసులు సహాయక చర్యలైతే చేపడుతున్న పరిస్థితి కనబడుతోంది. అటు బీబీపేట కామారెడ్డి మార్గంలో పూర్తిగా వంతెన కొట్టుకుపోయింది. దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఆ ప్రాంతంలో వంతెన కొట్టుకుపోవడంతో కుంభవృష్టి దాటికి జనజీవనం స్తంభించింది. రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మరోవైపు క్యాసంపల్లి శివార్లో వరద తీవ్రతకు నేషనల్ హైవే బైపాస్ రోడ్డుపై భారీ గుంతలు పడ్డాయి. దీంతో నిజామాబాద్ వైపు వెళ్లే వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇటు పోచారం జలాశయానికి భారీగా వరద పోటడంతో మెదక్ బోధన్ రహదారిపై హై లెవెల్ వంతెన కొట్టుకుపోయింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఇరువైపులా వాహనాలు రాకుండా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. మొత్తం మీద భారీ వర్షాలతో ఉత్తర తెలంగాణ అంతా కూడా అతలాకుతలమైన పరిస్థితి కనబడుతోంది. దీంతో ఆ ప్రాంతంలో అలర్ట్ జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా కామారెడ్డి అయితే పూర్తిగా అతలాకుతలమైంది. పూర్తిగా కామారెడ్డి ప్రాంతం అంతా కూడా స్తంభించిపోయిన పరిస్థితి. ఇక ఈ నేపథ్యంలోనే మరొక 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఆ ప్రాంతంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతానికి కామారెడ్డి, మెదక్, అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కొన్ని మండలాల్లో రెస్క్యూ కొనసాగుతోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు పర్యటిస్తున్నారు. ముఖ్యమంత్రి కూడా ఎయిర్ సర్వే చేసే ఛాన్స్ కనిపిస్తుంది.